వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ సంజయ్పురి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి ఉన్న చోట పోచమ్మ తల్లి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని, అమ్మవారి కృపా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ రేగురి ప్రవీణ్ గుప్తా, అధ్యక్షుడు గుంటుక శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నైనుల లక్ష్మణ్, కోశాధికారి పున్నా వెంకటేష్, కోల్గేట్ కోశాధికారి వడల్పు రాము, ఆలయ నిర్వహణ కార్యదర్శి సహా మాతురి వాసు, పుల్లరి రాజు, బరిగే గణేష్, సలహా బృందం అధ్యక్షులు అరుణ్ రెడ్డి, ఎండి షౌకత్ పాషా, మాజీ అధ్యక్షులు అప్పల శ్రీనివాసరావు, ముప్పాల వెంకటేశ్వర్లు, వేముల టైలర్ రాములు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు నేమూరి సాయి కిరణ్, మాదాసు రాజు, కోపూరి కృపాకర్, అరవింద్, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, గిరి, బస్వేశ్వర్, జయకృష్ణ, సన్నీ, స్టార్లిన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో బాబు చేదివే ఆయన కనిపిస్తున్నాడు పక్కన అన్న. రైట్ సార్, సైడ్ సైడ్ వాళ్ళకి వివేకానంద